విశ్వరహస్యం. మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక, సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వరహస్యం. ఆకాశం నిర్మలంగా ఉంది. జనాలు ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. హఠాత్తుగా ఆకాశం నుండి రక్త మాంసాలతో కూడిన వర్షం. ఒక్క క్షణం ఏం జరుగుతుందో జనాలకు అర్థం కాలేదు. చల్లా చెదురుగా జనం పరుగులు తీశారు. బతికితే చాలని భీతిల్లిపోయారు. ఓ మై గాడ్! ఆకాశం వైపు ఆర్తిగా చూశారు. చేతులెక్కి మొక్కారు. కానీ గంటల కొద్దీ రక్తం ధారలుగా కుండపోతుగా కురిసిన వాన. ఎందుకిలా జరిగిందో తెలియని అయోమయంలో ప్రజా జీవనం భీతిల్లింది. మరోసారి ఇంకో దేశంలో నల్లటి బురద వర్షాలు, ఇంకోసారి మరో చోట సాలేళ్ల వర్షం. ఇలా ఒకటా రెండా చాలా దేశాల్లో ఇలాంటి వింత వానలు మానవాళిని భయభ్రాంతులకు గురిచేశాయి. ప్రభుత్వాలు మౌనం వహించాయి. శాస్త్రవేత్తలు ఏవేవో కారణాలు చెప్పారు. అవేవి ఈ వింత వానలకు సరైన సమాధానాలు కాదని వాళ్ళకి తెలుసు. మరింతకేం జరిగింది? ఆ వానలకు కారణం ఏమిటో నేటి విశ్వరహస్యంలో చూసేద్దాం. ఆకాశం నుండి హఠాత్తుగా మాంసం, రక్తం ధారలుగా పడిన జడివాన. భయంతో పరుగులు తీసిన నగర ప్రజలు. నగరాలను ముంచెత్తిన నల్లటి బురద వర్షాలు. ఉరుములు మెరుపులు లేకుండా స్పైడర్ల వాన. నింగి నుండి నిశ్శబ్దంగా కురిసిన రాళ్ల వర్షం. చెట్లు, ఇళ్ల పెంకులు, ఇనుప కంచెల వాన. వానతో పాటు ఆకాశం నుండి పడిన చేపలు, కప్పలు. ఇవన్నీ వందల ఏళ్ల నుండి పడుతున్న వానలే. ఎందుకిలా జరిగిందో ఇప్పటికీ అవి సమాధానం లేని ప్రశ్నలే. హఠాత్తుగా మాంసం ముద్దలు కుప్పలు కుప్పలుగా ఆకాశం నుండి పడితే గుండె గుబేల్మంటుంది. మిన్ను విరిగి మీద పడిన శబ్దాలతో ఉరుములు ఉరిమి ఆకాశం ఎర్రగా మారి రక్తం ధారలుగా వర్షం పడితే ప్రజల ప్రాణాలు భయంతోనే అనంతవాయువుల్లో కలిసిపోతాయి. అలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల చోటు చేసుకున్నాయి. తెలుగునాట ఇటీవల ఆకాశం నుండి కురిసిన చేపల వాన ఒకటి మనకు అనుభవంలో ఉంది. కానీ రక్తమాంసాల వాన, సాలెపురుగుల వాన, కప్పల వాన, ఇలా ఎన్నో రకాల వానలు ఎందుకు పడ్డాయో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. శాస్త్రవేత్తలు సైతం ఎవరికి తోచిన సమాధానాలు వాళ్ళు చెబుతున్నారు. ఇంతకీ వింత వానల రహస్యాల వెనుక దాగిన మర్మాలను పరిశీలిద్దామా? లెట్స్ కమ్ టు ది విశ్వరహస్యం. ప్రపంచంలో ఎక్కడైనా వానలు ఒకేలా కురుస్తాయి. మేఘాలు కమ్ముకున్న ఆకాశం నుండి చల్లని గాలులతో, చిటపట పడే చినుకులతో భూమి పరవశించిపోతుంది. భూమిపై ఆకుపచ్చని తివాచీ పరిచినట్టు మైదానాలు జనావాసాలను ఆకుపచ్చని ఆహ్వానాలతో పలకరిస్తాయి. నింగి నుండి చినుకు చినుకు సుతారంగా రాలుతుంటే వానా వానా వల్లప్ప అని ఆడుకునే చిన్నారులు ఆటలతో ఇంటిల్లిపాది ఆనందంతో పులకించిపోతారు. ఇంటి ముందు జాలువారే వాన నీటిలో పిల్లలు కాగిత పడవలు వేస్తూ అవి నీటి మీద ముందుకు కదిలిపోతుంటే చిన్నారులు కేరింతలతో మురిసిపోతారు. ఇళ్ల లోగిళ్ల ముందు ఇలాంటి సందళ్ళు వానాకాలంలో సహజంగా జరుగుతాయి. ఆకాశం నుండి రక్త మాంసాలు, బురద, నలుపు, ఎరుపు రంగు వానలు ప్రపంచ వ్యాప్తంగా పడ్డాయి.
ఇలాంటి వానలు మనుషులు చేసే పాపాల కారణంగా కురుస్తున్నాయని దేవుడికి ఆపాదించే వర్గం మన మధ్యనే ఉంది. నిజంగా మనుషులు చేసిన పాపాల వలనే ఇలాంటి వర్షాలు కురుస్తున్నాయా అనేది ఒక ప్రశ్న. కానీ సైన్స్ పరంగా ఆలోచిస్తే కెమికల్ రియాక్షన్స్, వాతావరణ కాలుష్యంతో ఇలాంటి వర్షాలు పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (2001) అకస్మాత్తుగా కేరళలో రక్తపు రంగులో వర్షం కురిసింది. యుగాంతం ప్రారంభమయ్యిందని అందరూ భయపడ్డారు. తరువాత అది ఒక రకమైన ఆల్గే కారణంగా కురిసిందని తేల్చారు. కానీ శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలను ప్రజలు నమ్మలేదనే చెప్పాలి. ఈ వింత వర్షం కేవలం కేరళలోనే కాదు, ప్రపంచంలో చాలా చోట్ల కురిసింది. అరగంట, గంట కాదు, ఏకంగా 2-3 రోజుల పాటు రక్తం వర్షాలు కురిశాయి. ఆకాశంలో రాక్షసులు, దేవతలు యుద్ధం చేసుకుంటున్నారా, లేదంటే ఏలియన్స్ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయా అనే సందేహం చాలా మందికి కలిగింది. కానీ శాస్త్రవేత్తలు చెప్పే కారణాలు సంతృప్తికరంగా లేవనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి వానలకు మూల కారణం ఏదో ఉండి ఉండాలి. సృష్టిలో చర్యకు ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుంది. కారణం లేకుండా ఏది జరగదనేది సమస్త లోకానికి తెలుసు. ఏ దేశంలో అయినా సూర్యుడు ఎర్రగా ఉదయిస్తాడు, కానీ ఆ ద్వీప ప్రాంతంలో మాత్రం సూర్యుడు పర్పుల్ కలర్లో ఉదయించాడు. అదే సందర్భంలో ఆకాశం నుండి ఉరుములు, మెరుపులు కూడా ఉధృతంగా వచ్చాయి. అదే ఏడాది భూమి లోపల బ్రహ్మాండం బద్దలైనంత శబ్దాలు వచ్చాయి. దానికి ముందు సూర్యుడు ఊదా రంగులో ఉదయించడమే కారణమని శాస్త్రవేత్తలు చెప్పారు. దీనికి పూర్వం కూడా అనేక దేశాల్లో వింత శబ్దాలతో పాటు బ్లాక్, రెడ్ కలర్స్ లో వర్షాలు తీవ్రంగా కురిశాయి. ఆ వింత వానల రికార్డ్ పై ఓ లుక్ ఇద్దాం రండి. క్యూరియస్ బ్లడ్ ఫ్రమ్ ది స్కై అనే గ్రంథంలో 1883 ప్రారంభంలో సూర్యాస్తమయం సమయంలో రకరకాల రంగులు, మెరుపుల మధ్యన చాలా రోజులు అలాస్కా, దక్షిణ సముద్ర ద్వీపాలలో కనిపించింది. తర్వాత సూర్యుడు దీర్ఘకాలం ఈ ప్రాంతాలలో ఊదా రంగులో కనిపించాడు. ఈ విషయంపై నేచర్ అండ్ నాలెడ్జ్ అనే సైన్స్ పత్రికకు వాటికి కారణాలు చెప్పమని ఎడతెగకుండా టెలిఫోన్లు వచ్చాయి. ఆగస్టు 28వ తేదీన సుందా ద్వీపకల్పంలో క్రకటోవా భూగర్భంలో బ్రహ్మాండమైన శబ్దం వినిపించింది. ఆ శబ్దం 2000 మైళ్ళు చుట్టుపక్కల వినిపించింది. భూమి పగిలి 36,380 మంది చనిపోయారు. అక్కడ నుండి ఆకాశానికి లేచిన పొగ లోకమంతా కనిపించేలా వారాల తరబడి ఆకాశాన్ని కమ్మేసింది. దీనికి కారణం అంతకు ముందు సూర్యుడు సాయంత్రం రంగురంగులుగా కనిపించడం అన్నారు శాస్త్రజ్ఞులు. ఆ రంగులకు కారణం అడిగితే మౌనం వహించారు. (1813, 14న పసుపు రంగు పౌడర్ ఆకాశం నుండి వర్షంలా పడింది. నాఫల్స్ రసాయన శాస్త్ర పండితుడు సిమనాని ఆనల్స్ ఆఫ్ ఫిలాసఫీలో మట్టి మాదిరి ఏ రుచి లేని భస్మంలా కనిపించింది. ఆ పొడి వేడి చేస్తే బ్రౌన్ గా మారింది.
తడిపితే నలుపు ఎరుపు రంగులుగా మారింది. ఈ పౌడరు ఆకాశం నుండి పడేటప్పుడు ఆకాశంలో పెద్ద శబ్దం వినిపించింది. ఈ పొడితో కూడా రాళ్లు పడ్డాయి అని ఆయన రాశాడు. మే 14న ఐర్లాండ్లో నల్లటి బురద వర్షం కురిసింది. 400 చదరపు మైళ్ళు ఈ వర్షం నల్లటి సిరా రంగుతో పడింది. దీని రుచి చూసిన వాళ్ళు ఇది చండాలమైన వాసనతో పాటు చేదుగా ఉందని చెప్పారు. దీనికి కారణం ఉత్తర ఇంగ్లాండ్, స్కాట్లాండ్లలో ఉన్న ఫ్యాక్టరీ పొగల వలన వర్షం నల్లగా పడిందని శాస్త్రవేత్తలన్నారు. కానీ అక్కడంత పెద్ద ఫ్యాక్టరీలు లేవు. ఉన్న దగ్గరున్న ప్రాంతాలను వదిలి పొగ ఐర్లాండ్కు వెళ్లలేదు. కాబట్టి ఇది కారణం కానే కాదని కొందరు వాదించారు. పోనీ అది నిజమే అనుకున్నా 1811 జనవరి 20న స్విట్జర్లాండ్లో పడిన నల్లటి వర్షం 1888 ఆగస్టు 14న క్యాప్ ఆఫ్ గుడ్ హోప్ లో పడిన నల్లటి వర్షాలకు ఫ్యాక్టరీ పొగను ఆపాదించలేం అని ఫ్రెంచ్ లా నేచర్ పత్రిక వ్యాఖ్యానించింది. దేశాల ప్రజలు 1903 అంటే చాలు ఇప్పటికీ వణికిపోతారు. బెల్జియం, హాలండ్, జర్మనీలో ప్రజలు వణికిపోయేంతగా బురద వర్షం పడింది. ఈ పదార్థం మొత్తం జీవాంకురానికి అవకాశం ఉన్న పదార్థమని శాస్త్రజ్ఞులు చెప్పారు. అదే ఏడాది ఫిబ్రవరి మధ్యలో ఇంగ్లాండ్లో పడిన బురద బరువు 1,000,000 టన్నులు ఉంటుందని తేల్చారు. ఈ బురద ఎర్ర రంగులో ఉండి చదరపు మైలుకు 50 టన్నులు పడింది. ఇదే తరహాలో మధ్య యుగాలలో రక్తపు వర్షం చాలా దేశాల్లో కురిసింది. భయకంపితులైన ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతికారు. ఈ పాపపు వాన నుండి తమను రక్షించమని ప్రభుత్వాలను, దేవుణ్ణి వేడుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నాలెడ్జ్ అనే ఇంగ్లాండ్ పత్రిక 1884 మార్చి 1 సంచికలో క్లనిలోయా, మార్లియాఫన్ ఇంగ్లాండులలో సిరా కన్నా నల్లటి వర్షం హోరుగా కురిసింది. ఈ వర్షం 24 గంటలు కురిసి నిలువెత్తు నల్లటి నీటిలో భూమి మునిగిపోయింది అని వ్రాసింది. స్పెయిన్లోనూ దానికి 140 మైళ్ల దూరంలోనూ ఉన్న కార్తకీలో నల్లటి వర్షంతో పాటు పెద్ద రాళ్లు పడ్డాయి. ఈ రాళ్లను పరీక్షించిన రసాయన శాస్త్రజ్ఞులు ఈ రాళ్లు అగ్నిగోళం పగిలి వాటి నుండి వచ్చినవి కావు, ఎక్కడో ఫ్యాక్టరీలలో కొలిమిలో కాగి రాతి కూపం ధరించిన పదార్థంగా ఉంది అని చెప్పారు. డాక్టర్ రస్టో అనే శాస్త్రజ్ఞుడు దీనిపై వ్యాఖ్యానిస్తూ, ఇక్కడ రాళ్ల రూపంలో పడిన పదార్థం ఏదో ఫ్యాక్టరీలో కాలిందైతే అంత అసంఖ్యాకమైన రాళ్ల పదార్థాన్ని కాల్చను. ప్రపంచంలో ఉన్న ఫ్యాక్టరీల కొలుములన్నీ కూడగట్టుకుని ఒక్కసారి కాల్చినా ఇంత పదార్థాన్ని కాల్చలేవు అన్నాడు. నవంబర్ 12, 13 తేదీలలో ఆస్ట్రియా పైన ప్రపంచంలో ఇంతవరకు కని విని ఎరుగని బురద పదార్థం వర్షంగా పడింది. మరుసటి రోజు 14న బురద వర్షం కురిసింది. దీనికి కారణం ఆ దేశంలో అంతకు ముందు కొట్టిన సుడిగాలులు, లేపిన దుమ్ముతో వాన కలిసి బురదై ఉంటుందని శాస్త్రవేత్తలు భావించారు. కానీ 16వ తేదీన మంత్లీ వెదర్ రివ్యూలో అదే కాలంలో సుడిగాలులు లేకుండానే ఫిలిప్పీన్స్, హాంకాంగ్ లో ఇదే పదార్థం వానగా పడడానికి వివరణ లేదు అని వ్రాసింది. ఫిబ్రవరిలో యూరప్లో ఇలాంటి పదార్థమే వర్షంగా పడింది. ఈ వైపరీత్యం పైన 1903 ఏప్రిల్లో రాయల్ కెమికల్ సొసైటీ వారి పరిశీలన జరిగింది. మరికొంత కాలానికి న్యూ ఫౌండ్ ల్యాండ్ లో రక్తం మాదిరి ఎర్ర వర్షం పడింది.
సహారా ఎడారిలో సంభవించిన ఘోర సుడిగాలులు ఈ పదార్థ వానకు రక్తపు వానకు కారణమని శాస్త్రజ్ఞులు అనడాన్ని అపహాస్యం చేసిన ప్రవక్తలు శూన్యంలో గ్రహాల నివాస విషయంలో వివాదం జరిగి దేవతలు గ్రహాలను ధ్వంసం చేయడం వలన ఈ వానలు ఇట్లా పడ్డాయి అని ప్రకటించారు. ఈ యుద్ధాలు చూసిన వారెవరూ లేకపోయినా వీరి వివరణను, శాస్త్రజ్ఞుల వివరణను నేచర్ అనే పత్రిక హేళన చేస్తూ వ్రాసింది. ఈ పదార్థంలో 36% ప్రాణాంతకమైన పదార్థం ఉన్నట్లు తర్వాత భౌతిక శాస్త్రజ్ఞులు స్పష్టం చేశారు. ఆ రోజులలో ప్రసిద్ధి చెందిన జర్మన్ శాస్త్రవేత్త శ్రీమతి ఎడ్డీ రక్తపు రంగే గాని ఆ వానలో రక్తం లేదు అని ఆమె చెప్పారు. ఏ దేశాలపై నల్లటి ఎర్రటి రక్తంతో కూడిన బురద వర్షాలు పడ్డాయో ఆ దేశాల్లోనే ఎన్నో ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్నాయి. భూకంపాలు, అగ్ని జ్వాలలు, తుఫానులు, సుడిగాలులు లేకుండానే విరిగిపోయిన కాలి కూలిపోయిన చెట్లు, ఇండ్ల పెంకులు, ఇనుప కంచెలు వానగా పడ్డాయి. ఇలాంటివి చాలా దేశాలపైన పడ్డాయి. ఎక్కడో ధ్వంసమైన ప్రాణిలోకం ఆకాశానికి ఎగిరి అలా వివిధ దేశాలపైన పడుంటాయని సామాన్య ప్రజల వాదన. అసలు ఇది ఎక్కడ ఎందుకు సంభవించిందో శాస్త్రవేత్తలు ఏం చెప్పలేకపోయారు. ఇవన్నీ వినటానికి వింతగా ఉంటే అలాంటి సంఘటనలు స్వయంగా చూసిన ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహిస్తే చాలు. మార్చి 6న మెడిటరేనియన్ ప్రాంతంలో పడిన కుంభ వర్షాలలో ఒక వింత పదార్థం పడింది. దానిని కాల్చినప్పుడు పశు మాంసం వాసన వచ్చిందని లా ఆస్ట్రోనామీ అనే ఫ్రెంచ్ సైన్స్ పత్రిక వ్రాసింది. శూన్యంలో సంఘర్షణకు దిగిన దేవతలు నరికివేసిన జంతువుల మాంసంగా ఉందన్నారు అని ఆనల్స్ ఆఫ్ ఫిలాసఫీలో ప్రవక్తలు రాశారు. 1880 జూన్ 14న రష్యాలో నల్ల ఉదారంగు రాళ్లు పెద్ద వానతో పడ్డాయి. ఆచార్య షుడోవ్ ఇలాంటి వింత వానలు ప్రపంచమంతటా పడుతున్నాయి. ఇదే కాలంలో చాలా చోట్ల రాళ్ల వానలు పడ్డాయి. నలుపు, ఎరుపు రాళ్లు మాంసం వాన పడడం, టెన్ననియా లోయలో మాంసపు ముక్కలు, ఎముకలు వానతో విపరీతంగా పడడం సామాన్యులను, శాస్త్రజ్ఞులను విభ్రాంతికి గురి చేసింది అన్నాడు ఆయన. ఇండియాలో అలహాబాద్ దగ్గర 1886 ఏప్రిల్ 19న పడిన ఘోర వానలో విపరీతంగా చేపలు పడ్డాయని, అవి చాలా పొడవు, బరువున్నాయని లండన్ టైమ్స్ పత్రిక రాసింది. మరొక చోట మత్స్యవాన కురిసిందని, వాటిని ఉడకపెట్టి తినడానికి ప్రయత్నిస్తే చండాలమైన వాసన వచ్చిందని జనరల్ ఆఫ్ ది ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే పత్రికలో మే 17వ తేదీ సంచికలో ప్రకటించారు. ఆసియా మైనర్లో పడిన కుంభ వర్షంలో రకరకాల వెంట్రుకలు 3800 చదరపు మైళ్లలో పడ్డాయని 1846 మార్చి 16వ తేదీ ఏషియాటిక్ జర్నల్ వ్రాశారు. సిల్కు, నూలు తడిసిన వెంట్రుకల మాదిరి కనిపించాయే కానీ అవి వెంట్రుకలు కావని శాస్త్రజ్ఞులంటే, అవి కాల్చి వాసన చూసిన వాళ్ళు వెంట్రుకలేవని స్పష్టం చేశారు. ఏమైనా వానలో అంత పెద్ద ఎత్తున ఈ పదార్థం ఎక్కడ నుండి వచ్చిందనే ప్రశ్నకు సమాధానం లేదు. పాకిస్తాన్ ప్రాంతమైన పెషావర్లో 1893 జనవరిలో కురిసిన వానలో మెరుస్తున్న తెల్లటి గుండ్లు పడ్డాయి. అవి రుచి చూస్తే చక్కెరలాగా తియ్యగా ఉన్నాయని నేచర్ పత్రిక వ్రాసింది. ఆకాశం నుండి కుండపోతగా రక్తవర్షం. ఇది చూసిన జనం భయంతో వణికిపోయారు. ఒక్క క్షణం ఆకాశంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు.
కురిసింది వానైతే భయపడాల్సిన పనే లేదు. కానీ స్కై నుంచి సడన్ గా స్పైడర్స్ రెయిన్ పడింది. భూమిపై స్పైడర్స్ విచ్చలవిడిగా పరిగెడుతున్నాయి. కన్ను చూసినంత మేరకు స్పైడర్లే. ఈ దేశంపై స్పైడర్ మ్యాన్ కక్ష కట్టాడా? ఏం జరుగుతోంది? అర్థం కాని అయోమయంలో ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు. ఇళ్లల్లోకి సైతం వందల వేల సాలిళ్లు జరజరా పాకుతూ వస్తుంటే ఒక్కసారి ఊహించుకోండి, ఓరి దేవుడా అనేంతగా ఆనాటి పరిస్థితి. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్న జాడలు లేవు, మెరుపుల్లేవు, ఉరుముల్లేవు. కాని హఠాత్తుగా వాన పలకరించింది. కళ్ళు తెరిచి చూసేలోపు ఇళ్ల కప్పులపై స్పైడర్ల గుంపు, రోడ్లపై పరిగెడుతున్న సాలె పురుగులు, క్షణాల్లో గూళ్ళల్లుకుంటున్న స్పైడర్స్. ఏం జరుగుతుందో చూసేలోపే సైన్స్ బోర్డ్స్, ట్రీస్, ఫీల్డ్ ల్యాడ్ ఎక్కడ చూసినా స్పైడర్లే. ఆస్ట్రేలియాలో కుండపోతగా వర్షం కురిసిన తరువాత వేల సంఖ్యలో స్పైడర్స్ కిందికి రావడం మొదలైంది. ఇవి గాలిలో తేలుతూ ఉండేలా సాలె గూళ్లను నిర్మించుకుంది. సైన్స్ బోర్డ్, చెట్లు, ఫీల్డ్స్ బయట ఎక్కడ చూసినా సాలీడులే కనిపించాయి. ఎక్కడ చోటు దొరికితే అక్కడ సాలె గూళ్లు కట్టుకుని ఉన్నాయి. ఇలా ఎందుకు జరిగింది అనే దానిపై శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం దొరకలేదు. ఆకాశం నుండి రకరకాల రాళ్ళు, రప్పలు, రక్తం, వెంట్రుకలు, మాంసం, నల్లటి వానలు పడ్డం ఎవరూ కాదనలేని చారిత్రక సత్యం. కారణం అవి పడ్డం ప్రపంచం చూసి అనుభవించడం రహస్యం కాదు. కానీ వీటికి శాస్త్రజ్ఞులు చెప్పే కారణాలు సహేతుకంగా లేవని కొందరంటే, మత ప్రబోధకులు, మాంత్రికులు, జ్యోతిష్య పండితులు, ప్రవక్తలు చెప్పే కారణాలు మాత్రం హాస్యాస్పదంగా ఉన్నాయంటున్నారు. కారణాలు ఏవైనా ఈ వింత సంఘటనలు జరిగింది మాత్రం వాస్తవమే. రానున్న కాలంలో అనూహ్యంగా పెద్ద స్థాయిలో ఇలాంటి వింత సంఘటనలు సంభవిస్తాయని మాత్రం ప్రవక్తలు, శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు ప్రళయాలకు సూచనలుగా నమ్ముతున్నారు. ఇండియాలో పలుచోట్ల పలుసార్లు చేపల వర్షం కురిసింది. 2021న చేపల వానలు కురిశాయి. ఇలాంటి సంఘటనలు 100 ఏళ్ల నుండే జరుగుతున్నాయి. నీటి మీద సుడిగుండాల వల్ల ఇలా అవుతుండొచ్చని కొంతమంది జియోలాజికల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఆ సమాధానాలు ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పిన శాస్త్రవేత్తలకు సైతం తెలుసనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫ్లోరిడాలో ఒక చెరువంతా కప్పలతో నిండిపోయింది. ఇక్కడ కప్పల వర్షం కురిసిందనే స్థానికులు భావించారు. 2002లో భారీ వర్షాల సందర్భంగా తెలంగాణలోని జగిత్యాల, కాళేశ్వరం, వైరాలలో చేపల వాన కురిసినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఏడాది ఇరాన్లో ఆకాశం నుంచి ఒక్కసారిగా వర్షం కురుస్తున్న చేపలను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి వింత ఇండోనేషియాలో వేలాది పిచ్చుకలు హఠాత్తుగా గాల్లో నుండి కిందకి పడ్డాయి. ఈ ఘటన వర్షం పడిన కొద్దిసేపటికే జరిగింది. వేల పిచ్చుకలు కింద పడి చనిపోయాయి. దీనికి యాసిడ్ రెయిన్ కారణమని కొంతమంది అంటే, మరికొంతమంది ఫుకుషిమా అణు ప్రమాదానికి సంబంధించిన రేడియేషన్ దీనికి కారణం అని నమ్ముతున్నారు. ఈస్ట్ ఆఫ్రికా 2020లో 2 సమస్యలను ఎదుర్కొంది. అదేవిధంగా హఠాత్తుగా ఒక పెద్ద పక్షి సమూహం ఆకాశం నుండి కిందకు వచ్చి పడ్డాయి. ఇది 2022లో మెక్సికోలో జరిగింది. ఓసీసీ కెమెరా ఈ సంఘటనను బంధించింది. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో ఇప్పటికీ ఒక మిస్టరీనే. ప్రపంచమంతా కేవలం కోవిడ్తో పోరాడుతుంటే ఆఫ్రికా కోవిడ్తో పాటు మిడతల సమస్యతోనూ పోరాడింది. ఇవి ఎక్కడ నుంచి ఎలా వచ్చాయనే దానికి ఎలాంటి స్పష్టత లేదు. ఈ
వింత వానలకు సమాధానాలు భవిష్యత్తులో అయినా దొరుకుతాయేమో ఎదురు చూడడం తప్ప చేసేది ఏం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వింత వానలు కురుస్తూనే ఉన్నా శాస్త్రవేత్తల పరిశోధనలకు ఏమాత్రం అంతు చిక్కడం లేదు. వీటి వెనక దాగిన మిస్టరీని బహిర్గతం చేసే స్థాయికి సైన్స్ మరింత అభివృద్ధి చెందాలని ఆశిద్దాం. మరో విశ్వరహస్యంతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ శ్రీదేవి సైనింగ్ ఆఫ్.